హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను వరలక్ష్మి రథంకి ముందు ఒక 65 డేస్ ముందు ఒక వీడియో అయితే చేశానండి. ఆ వీడియోలో నేనేం చెప్పానంటే, 1 గ్రాము కానీ 2 గ్రాముల్లో కానీ అర గ్రాములో కానీ రూప్ తీసుకుంటాం కదా, ఆ తీసుకునే రూపుకు ముందు కానీ మనం సేవింగ్స్ చేసుకుంటే కనుక మనకి పూజ ఖర్చు అని ఆ టైంకి, తర్వాత చీర జాకెట్ కొనడం అని, తాంబూలాలు ఖర్చు అని అవన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ముందుగానే ఇలా సేవింగ్స్ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది రూప్ తీసుకోవడం అని అయితే చెప్పాను. అలాగే మా కజిన్ ఒక అమ్మాయి నా వీడియో చూసి ఫాలో అయ్యి అలా తీసుకుందంట తను. అయితే తను డైలీ నేను 1 గ్రాములో రూపాయి అయితే తీసుకుంది. 65 డేస్ తను డైలీ 100 రూపీస్ అలా సేవింగ్స్ అయితే చేసి అయితే ఆ రూపునైతే తీసుకుంది. పూజలో రూపు పెట్టేసిన తర్వాత చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే తాడుకి ఆ రూపును అన్నదాన్ని కట్టేసుకుంటారు. కానీ ఈ రూపు కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేనేం చెప్పానంటే క్రిస్టల్ బీడ్స్, ఏమైనా క్రిస్టల్ బీడ్స్ బ్లాక్ అయితే బ్లాక్, లేదంటే నీకు నచ్చిన కలర్ క్రిస్టల్ బీడ్స్ తీసుకొని దాంట్లో మధ్యలో వేసుకో బాగుంటుంది అని చెప్పాను. తను అలాగే ఫాలో అవుతానంది. తనైతే నా వీడియో చూసి ఫాలో అయ్యి సేవింగ్స్ చేసుకొని తీసుకుంది కాబట్టి నాకు అయితే హ్యాపీ అనిపించిందండి. అందుకని షేర్ చేసుకుంటున్నాను. ఆ రూపు అయితే తనకి 6800 అయితే పడిందంటండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే కనుక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి. అయితే 21 కాసుల్లో అంటే దగ్గర 170 గ్రామ్స్లో మనము అన్ని వడ్డానంతో సహా అన్నీ అయితే చేయించుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే మొత్తం మనం 21 కాసుల్లోనే అన్ని ఆర్నమెంట్స్ అన్నవి చేయించుకోవచ్చు. నెక్లెస్, హారం అన్నిటితో సహా. నెక్లెస్ వచ్చేసరికి మనం అయితే 2 కాసుల్లో ప్లాన్ చేసుకుంటే 2 కాసులు అంటే 16 గ్రామ్స్లో నెక్లెస్లు అయితే మంచి మోడల్స్ అయితే వస్తున్నాయి బయట. నేను చూశాను ఆల్రెడీ, మా మేనకోడలికి అలాగే తీసుకున్నారు. ఖచ్చితంగా 2 కాసులు చూడ్డానికి కూడా చాలా అంటే చాలా లుక్ అయితే బాగుంది. అలాగా 2 కాసుల్లో మనం నెక్లెస్ ప్లాన్ చేసుకుంటే తర్వాత నెక్స్ట్ హారం ఏం చేయొచ్చు అంటే మనము 4 కాసుల్లో అంటే 32 గ్రామ్స్లో మనం హారం అన్నది ప్లాన్ చేసుకుంటే కనుక సరిపోతుంది. అండ్ మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, 2 కాసుల్లో నెక్లెస్ ఉన్నా అది నెక్లెసే, లేదంటే ఆ నెక్లెస్ 6 కాసుల్లో ఉన్న నెక్లెసే. అలాగే హారమైనా ఏదైనా సరే ఎన్ని కాసుల్లో ఉన్నా అది హారమే అవుతుంది. అందుకనే మీరు ఎలా చేయొచ్చు అంటే 32 గ్రామ్స్లో కనుక మనము హారం కనుక ప్లాన్ చేసుకుని అలాగే హారం తీసుకుంటే కనుక మనం తక్కువ కాసుల్లో అన్ని ఆర్నమెంట్స్ కూడా కవర్ అవుతాయని నా ఉద్దేశం. తర్వాత బ్యాంగిల్స్ వచ్చేసరికి ఒక బ్యాంగిల్ వచ్చేసరికి మనము 8 గ్రామ్స్లో వస్తుంది. అలాగా 8 గ్రామ్స్లో కుదిరితే 4 బ్యాంగిల్స్ లేదా 2 బ్యాంగిల్స్ అలా తీసుకుంటే కనుక, అదే 4 బ్యాంగిల్స్ తీసుకుంటే మనకి 32 గ్రామ్స్ అయితే అవుతుంది. అదే 2 బ్యాంగిల్స్ తీసుకుంటే కనుక 16 గ్రామ్స్లో అయితే మనకి 2 బ్యాంగిల్స్ అయితే వస్తాయి. తర్వాత వచ్చేసి పాపిడి షైన్ వచ్చేసరికి మనకి చక్కగా రెడీమేడ్లో 4 గ్రామ్స్ 3 to 4 గ్రామ్స్లో మనకి పాపిడి షైన్ అనేది వస్తుంది. తర్వాత మాటీలు ఇప్పుడు జనరల్గా చాలామంది ఎవరు పెట్టుకోవట్లేదు, కానీ మనకు అది కూడా ఉండాలి అని అనుకుంటే మాత్రం మనం 3 గ్రామ్స్లో అలాగా మంచిగా డిజైన్ వచ్చిన మాటీస్ అయితే వస్తున్నాయి. అలాగా 3 గ్రామ్స్లో మాటీలు తీసుకోవాలి. తర్వాత చెంపస్వరాలు వచ్చేసి మనకి కాసులు అయితే చెంపస్వరాలు వస్తున్నాయి. అలాగా మనం ఒక కాసులో చెంపస్వరాలు తీసుకున్నట్లయితే కనుక తర్వాత నెక్స్ట్ వచ్చేసి అరవంకి ఎలా తీసుకోవాలంటే 2 in 1గా తీసుకోవాలి. అంటే నెక్లెస్ కమ్ అరవంకి. మనము ఎప్పుడైతే ఆర్నమెంట్స్ మొత్తం మన ఫంక్షన్లకి పెట్టుకుంటామో అప్పుడు అది అరవంకిగా పెట్టుకోవచ్చు. లేదు మనం ఎక్కడికైనా అకేషన్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఒక నెక్లెస్ ఉంది కాబట్టి ఆ నెక్లెస్ కాకుండా ఈ అరవంకి నెక్లెస్ ఏదైతే తీసుకుంటామో అదొకసారి ఇదొకసారి పెట్టుకునేటట్టు బాగుంటుంది. మనకి ఆడపిల్లలు కనుక ఉంటే కనుక వాళ్ళకి అన్ని ఆర్నమెంట్స్ పెట్టాలి అని మనకి ఆలోచన ఉండి కానీ అంత ఎఫోర్డ్ చేయలేనప్పుడు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనము అన్ని ఆర్నమెంట్స్ పెట్టిన తృప్తి అయితే మనకైతే ఉంటుంది. లో బడ్జెట్లో పెట్టిన తృప్తి అయితే ఉంటుంది. అయితే అలాగా అరవంకి నెక్లెస్ని అయితే ప్లాన్ చేసుకోండి. తర్వాత వడ్డానం కూడా 2 in 1 వడ్డానమ్స్ వస్తున్నాయి. అంటే ఎట్లా అంటే అది హారంగా వేసుకోవచ్చు, అది లేదంటే మనము అది వడ్డానంలాగా అయితే పెట్టుకోవచ్చు. అది ఎన్ని కాసుల్లో వస్తుందంటే మనకి 8 కాసుల్లో అలాగా ఆ వడ్డానం హారంలో అయితే వస్తున్నాయి. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక
అన్ని ఫంక్షన్కి కూడా అది వడ్డానంగా మనం పెట్టుకోలేనప్పుడు అప్పుడు హారంగా కూడా పెట్టుకోవచ్చు. దాన్ని అది ఒక్క పర్పసే కాకుండా 2 పర్పస్లుగా యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి బాగా యూజ్ అయితే చేసుకుంటాం. నెక్లెస్లు ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే మనకి నెక్లెస్లు అయితే 2 ఉన్నట్టు. అలాగా వడ్డానం కమ్ హారం అంటే 2 హారాలు మన దగ్గర, 2 హారాలు 2 నెక్లెస్లు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక మన దగ్గర ఉన్నట్టు అవుతుంది. తర్వాత రింగ్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కానీ కానీ అవి ఒక 4 గ్రామ్స్, ఇవి ఒక 4 గ్రామ్స్ అంటే 8 గ్రామ్స్లో మనకి ఇవైతే వస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్ నల్లపూసల దండలు వచ్చేసి మనకైతే 4 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అయితే 4 గ్రామ్స్ నుంచి ఉన్నాయి. వాటిని ఒక 6 గ్రామ్స్ 8 గ్రామ్స్లో అలాగైతే మనం ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక మనకి నల్లపూసలు కూడా ఉంటాయి. మొత్తం ఇలాగా ఇన్ని గ్రామ్స్లో ప్లాన్ చేసుకుంటే మనము ఆర్నమెంట్స్ అన్నీ కూడా చేయించుకోవచ్చు. అది కూడా తక్కువ గ్రాముల్లో అయితే చేయించుకోవచ్చు. కానీ మనకేంటంటే ఇక్కడ ఒక టార్గెట్ ఏంటంటే మనము ఒక్కదానికి చాలామంది ఒక నెక్లెస్కే 5-6 కాసులు అయితే పెడతారు. అలా పెట్టే బదులు కొంచెం తక్కువ పెట్టుకుంటే మనం ఇంకో వస్తువు మన దగ్గర లేనిది ఏదైతే ఉందో అది ఇంకోటి తీసుకోగలుగుతాం. ఇట్లాగా మనము ఈ ఎన్ని గ్రామ్స్ యాడ్ చేసి చూసుకుంటే మనకైతే 167 గ్రామ్స్ మనకి ఆర్నమెంట్స్ అన్నీ అయితే వస్తాయి. మనము ఫర్ సపోజ్ ఒక పెద్ద వడ్లానము ఒక 20 కాసుల్లో ఉత్తి వడ్లానమే మనం 20 కాసుల్లో కనుక తీసుకున్నాం అనుకోండి, ఆ వడ్లానంని మనం ఏం చేస్తాము, ఒకసారి పెట్టుకుంటాం, 2 సార్లు పెట్టుకుంటాం, తర్వాత ఏమవుతుంది అది మన ఇంట్లో బీరువాలో మాత్రమే ఉంటుంది. అదే గనక మనము ఆ వడ్లానంకి ఒక 10 కాసుల్లో ఇలా వస్తున్నాయి కదా, అలాంటి వడ్లానం తీసుకొని ఇంకొక 10 కాసుల్లో అమౌంట్ ఏదైతే వాళ్ళు మొత్తం 20 కాసులు పెడుతున్నామో దాంట్లో ఇంకో 10 కాసుల అమౌంట్ మనం ఏదైనా కొనుక్కోగలిగితే ఎసెట్ ఏదైనా కొనుక్కుంటే అంటే ల్యాండ్ కానీ ఇంకా అలాగా తీసుకున్నట్లయితే కనుక మనకి ప్రాపర్టీ కూడా మనకి పెరుగుతుంది. గోల్డ్ తీసుకుంటే తప్పైతే ఏమీ లేదు. కానీ మనకేంటే గోల్డ్తో పాటు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ అలాంటివి కూడా ఉండాలి. అలాంటి వాటితో పాటు మనం గోల్డ్ అయితే కొనుక్కోవాలి. ఉత్తి గోల్డే కొనుక్కొని ఉండకండి. నేనైతే చెప్పేది మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాత్రమే. అదే ఎబోవ్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫోర్డ్ చేయగలిగితే వాళ్ళు ఎన్ని కాసుల్లో గోల్డ్ తీసుకున్నా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. గోల్డ్ అనేది మన అవసరానికి ఉపయోగపడుతుంది. అది నేనైతే కాదన్ను. నేను ఫైనల్గా ఏం చెప్తున్నానంటే మనము లక్షల్లో ఒక్కసారి గోల్డ్లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం. మనము పెట్టే పెట్టుబడి ఏదైనా స్థలం కానీ దాంట్లో పెడితే కనుక మనకి ప్రాపర్టీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయని నా ఉద్దేశం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.